విజయపిని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగ చిత్రం జనవరి 14, 2024న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందనలను అందుకుంటుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న మూవీ నా సామి రంగ 3 రోజుల్లోనే అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవ్ కు చేరువైనట్లు మేకర్స్ వెల్లడించారు. నా సామి రంగ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. వీటిని ఈ సినిమా ప్రొడ్యూసర్లే అధికారికంగా వెల్లడించారు. విజయపిని డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించాడు. విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవ్ కు చేరువ కావటం మరో విశేషం. సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నామని ముందే చెప్పిన నాగార్జున చెప్పినట్లే మూవీ అద్భుత విజయం సాధించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన నా సామి రంగ మూవీ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ వస్తుంది. నా సామి రంగ మూవీలో కిష్టయ్యగా అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్లో నాగార్జున గారు నటించారు. అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్లతో పాటు డైలాగ్స్ మరియు హీరోయిజం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బంగారాజు మూవీ తర్వాత వరుసగా ఫ్లాపులు అందుకున్న నాగార్జున నా సామి రంగతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. దీన్ని ఇలానే కొనసాగించాలని నాగార్జున భావిస్తున్నాడు. నా సామి రంగ సీక్వెల్ కోసం ఇప్పటి నుండే కథను సిద్ధం చేస్తున్నాడు. ఇక సీక్వెల్ కోసం మూవీ చివర్లో హింట్ కూడా ఇచ్చాడు. నాగార్జునకి పుట్టిన కొడుక్కి అంజి అని పేరు పెట్టడం, అలాగే అల్లరి నరేష్ కు కూతురుండటంతో నా సామి రంగ 2ని అక్క తమ్ముళ్ల ఎమోషన్ కథ రెడీ చేయడానికి నాగార్జున సిద్ధమైనట్టు ఫిలిం నగర్ టాక్. సంక్రాంతికి పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన నాగార్జున ప్రతి సినిమా హిట్ అయింది. సొగ్గాడే చిన్నినాయన, బంగారాజు, మరి ఇప్పుడేమో నా సామి రంగ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే వచ్చే సంక్రాంతికి నా సామి రంగ 2 ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన సినిమాలో బ్రేక్ ఈవ్ టార్గెట్ రీచ్ అయ్యే 2 సినిమా నా సామి రంగ అవుతుందని చెప్పవచ్చు. ఆల్రెడీ హనుమాన్ బ్రేక్ ఈవ్ అయింది. నా సామి రంగ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ డిస్నీ ప్లస్, హాట్ స్టార్ మా వాళ్ళు సొంతం చేసుకున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకు సుమారు 33 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసిందే. దాంతో థియేట్రికల్ రైట్స్ జస్ట్ 18.5 కోట్లు ఇచ్చేశారు. ఆల్రెడీ 12.8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మరో 3-4 రోజుల్లో మిగతా అమౌంట్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో సూపర్ హిట్ గా నిలిచిన నా సామి రంగకి సీక్వెల్ రావడం ఖాయంలా ఉంది. మరి సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో ఎవరుంటారు, అల్లరి నరేష్ క్యారెక్టర్ లాగా సీక్వెల్ లో ఎవరు నటిస్తారన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.